ప్రభుత్వ స్కూళ్లలో ఎవరు చేరట్లేదు. అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నా వేలు లక్షలు కట్టి ప్రైవేట్ స్కూళ్లకు వెళ్తున్నారు. ప్రభుత్వ స్కూళ్ల వైపు మాత్రం కన్నెత్తి కూడా చూడట్లేదు అని ఇంకెప్పుడు చెప్పకండి. గవర్నమెంట్ స్కూళ్ళు అంటేనే నిర్లక్ష్యానికి నిలువెత్తు నిదర్శనాల్లాగా మారిపోయాయి. ఒకటా రెండా చెప్పుకుంటూ పోవాలే కానీ సీరియల్స్ కంటే ఎక్కువ ఎపిసోడ్స్ అవుతాయి. ఇప్పుడు కూడా కరీంనగర్ జిల్లా జమ్మికుంటలోని ప్రాథమిక పాఠశాలలో మరో ఫుడ్ పాయిజన్ ఘటన జరిగింది. భోజనాలు కూడా స్కూల్లోనే కదా. మధ్యాహ్నం తర్వాత పిల్లలు ఆకలితో భోజనానికి వచ్చారు. అన్నీ పెట్టి అందులో గుడ్డు కూడా పెట్టారు. అవేమో కుళ్ళు వాసన వస్తున్నాయి. ఎంత ఆకలిగా ఉన్నా, ఎంత గతి లేకపోయినా ఎవరైనా కుళ్ళిపోయిన వంటలు తింటారా? గుడ్డు బాగాలేదు, ఇది కంపు కొడుతోంది, తినలేమని ఒకరో ఇద్దరో కాదు, అక్కడున్న అందరూ చెప్పారు. అయినా తినమంటే పాపం పిల్లలు ఏం చేస్తారు? అది తినే ఇప్పుడు ప్రాణాల మీదకు తెచ్చుకున్నారు. ఆ కుళ్ళిన గుడ్డు తిన్న తర్వాత కడుపు నొప్పితో విలవిల్లాడిపోయారు. ఒకరి తర్వాత ఒకరు ఆసుపత్రి పాలయ్యారు. ఇలాంటి ఇన్సిడెంట్లు మనం చూసేది ఫస్ట్ టైం ఏం కాదు, ఇదే ఆఖరిది కూడా కాదు. అరే, పిల్లలు తినే తిండి దగ్గర కూడా కక్కుర్తి పడతారా? వాళ్ళు ఏమైనా అవినీతి పరులా అడ్డమైన గడ్డి తినడానికి? చదువుకునే విద్యార్థులు, వాళ్ళను ఎంత జాగ్రత్తగా చూసుకోవాలో తెలీదా? ఈ ఫుడ్డును, ఇలాంటి గుడ్డును ఆ కాంట్రాక్టర్ వాళ్ళ ఇంట్లో వాళ్ళకు పెడతాడా? మారండ్రా, పిల్లల దగ్గర కక్కుర్తి పడడం మానేయండి.